అనిల్ రావిపూడి తెలుగు సినిమా డైరెక్టర్లో టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి హిట్ల మీద హిట్లు అందుకుంటూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులకి మరింత చేరువయ్యాడు అనిల్ రావిపూడి. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్లు తీసుకొచ్చే సినిమాలు, కామెడీ జోనర్ సినిమాలు ఉండేవి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయి అహింస, భారీ ఎలివేషన్లో, భారీ బడ్జెట్లు, భారీ తారాగణాలతో ఎలాంటి సినిమాలు తీస్తున్నారు, అసలైనంత ఎక్కువ ఈ యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా సినిమాలు తీయడంతో ఫ్యామిలీ మొత్తం థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి లేదు. అయితే అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మూల స్తంభం అని చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్లో రప్పించగలిగే ఏకైక సత్తా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డైరెక్టరే కాకుండా మంచి నటుడు కూడా. యాక్టర్ల నుంచి మంచి పెర్ఫార్మెన్స్ రప్పించడం, కలర్ఫుల్గా భారీ తారాగణంతో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో ఈయన దిట్ట. అటు యూత్ని ఇటు ఫ్యామిలీని థియేటర్ రప్పించగలగ ఏకైక డైరెక్టర్ అనిల్ రావిపూడి. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న మనశంకర వరప్రసాద్ జనవరి 12న థియేటర్లు రాబోతుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క లీడ్ చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక లీడ్ జోరు చేస్తున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు అంటే నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్. అయితే ఏ ఒక్కరి కాంబినేషన్లో ఇంతవరకు ఒక్క సినిమా కూడా థియేటర్లకి ప్రేక్షకులకి దొరకలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ స్టోరీ చెప్పిన తర్వాత ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. అయితే విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వెండి తెర మీద చూసి ప్రేక్షకులకు కనువింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సినిమా భారీ టార్గెట్తో ప్రేక్షకుల ముందు రాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకి, ఓవర్సీస్ 20 కోట్లు, థియేటర్కల్ బిజినెస్ 200 కోట్లకి అమ్ముడైనట్టు సమాచారం. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 450 నుంచి 500 కోట్ల రూపాయలు టార్గెట్తో ఈ సినిమా థియేటర్లు దిగుతుంది. అయితే సంక్రాంతి అవ్వటం, భారీ టార్గెట్, భారీ పోటీ ఉండడంతో పెద్ద హీరోల సినిమాలు మెగాస్టార్ చిరంజీవికి రెబల్ స్టార్, అలాగే తమిళ హీరో విజయ్, అలాగే రవితేజ లాంటి సినిమాలు పండగ సీజన్లో ఉండడంతో మరి ఎలాంటి కలెక్షన్ రాబోతుంది, ఎలాంటి హిట్ అందుకోబోతుందో మరి వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ అంటే సినిమా 100% గ్యారంటీని. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా మంచి హిట్ కొట్టి ప్రేక్షకులకి మంచి కనువిందు, అలాగే సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మంచి కలెక్షన్తో రికార్డులు తీయగాయాలని, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో భారీ హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.